రిచ్ ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా చౌటుకూరు మండల్ శివంపేట్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి కొత్తగాడి సంధ్య మల్లికార్జున్ గౌడ్ మరియు వార్డ్ మెంబర్లను ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అన్నారు. ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు దశరథ్, యువ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఉంగరం గుర్తుకే, 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 ఉంగరం గుర్తుకే. ప్రవీణ్ ఉంగరం సర్పంచ్ ఉంగరం ఇక్కడ చూడమ్మ. ఓకే అక్కడ చూడన్నా, అక్కడ ఫోటో తీసి అరే వాళ్ళని రామ్మా. నేను ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తు. ఆగదా. నా యొక్క నమస్కారాలు. శివంపేట గ్రామ ప్రజలకు అందరికీ తెలియజేస్తుంది ఏమనగా, నేను ఉంగరం గుర్తు తరఫున పోటీ చేస్తున్నాను. గ్రామ ప్రజలందరూ ఉంగరం గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ సేవ చేస్తున్నాను. నా సేవను గుర్తించి ఉంగరం గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని గ్రామ ప్రజలపైన భారీ నమ్మకం పెట్టుకొని ఈరోజు ప్రచారంలో భాగంగా గ్రామంలో 12 వార్డులు ఉన్నాయి. 12 వార్డులను కూడా సంపూర్ణంగా తిరిగి ప్రచారం చేయడం జరిగింది. మాకు నమ్మకం కలిగింది. మా గ్రామ ప్రజలు ఖచ్చితంగా మాకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారనే నమ్మకం 100కు 100% మాకు ఉంది. ఫస్ట్ మేము ఆడ కూతురు పుడితే 11,111 రూపాయలు మేము పెట్టడం జరిగింది. అంతేకాకుండా గ్రామంలో ఎవరైనా మరణిస్తే కూడా ఇంతకుముందు 3,000 రూపాయలు ఇచ్చేది, దాన్ని ఇంకో 2,000 రూపాయలు కలుపుకొని 5,000 రూపాయలకు పెంచినాము. గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం కానీ, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, తాగునీటి సమస్య కానీ, వీధి దీపాల సమస్య కానీ ఏదున్నా అందుబాటులో ఉండి ప్రతి వార్డుకి వెళ్ళి ఎవరైనా ఫోన్ చేసి మా వార్డులో బల్బు రాలేదు, మా వార్డులో నీటి సమస్య ఉందనగానే ఒక 5-10 నిమిషాల్లో స్పందించి వారికి వాళ్ళ సమస్యను పరిష్కరించడం జరిగింది. అదే నమ్మకం ఈరోజు ప్రజలు నా పైన పెట్టుకొని ఉంగరం గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారనే నమ్మకం 100% ఉంది. ఖచ్చితంగా మేము భారీ మెజార్టీతో గెలుస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరుతాం. 12కు 12 వార్డులు కూడా మేము ఖచ్చితంగా కొట్టగలుగుతామనే నమ్మకం మాకు గ్రామ ప్రజల్లో గ్రామ ప్రజలు మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా మేము భారీ మెజార్టీతో గెలుస్తున్నాం. గ్రామ ప్రజలకు నా ప్రత్యేక వందనాలు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున గౌరవ శ్రీ దామోదర్ రాజనరసింహ గారి బలపరిచిన అభ్యర్థిగా కొత్తగాడి సంధ్యారాణి మల్లికార్జున్ గౌడ్, అతనికి ఉంగరం గుర్తు రావడం జరిగింది. ముందుగల్లా కూడా గత 5 సంవత్సరాల నాడు కూడా ఉంగరం గుర్తుతోనే మేము విజయం సాధించినాం భారీ మెజార్టీతోని. ఇప్పుడు కూడా మా అదృష్టవశాత్తు ఇప్పుడు కూడా ఉంగరం గుర్తు రావడం, ఇప్పుడు కూడా విజయానికి ఇదొక సాంకేతిక శుభసూచకం అన్నమాట. అందుకోసం ఏంటంటే మేము ప్రతి గడప గడప తిరిగినప్పుడు ఆడ అక్కలు, అమ్మలు, అన్నలు, తమ్ముళ్ళు అందరూ కూడా, సోదరులు, సోదరుమణులు అందరూ కూడా మంచి స్పందన లభిస్తుంది. మీకే ఓటేస్తాం, ఉంగరం గుర్తుకు ఓటేస్తాం, ఖచ్చితంగా మల్లికార్జున్ గౌడ్ని గెలిపిస్తాం. ఈ గ్రామ సర్పంచ్ కానీ ప్రతి గడప గడపకు తిరిగినప్పుడు వాళ్ళ స్పందన చూస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా అతి భారీ మెజార్టీతోని శివంపేటలో సంధ్య రాణి మల్లికార్జున్ గౌడ్ విజయం సాధించబోతున్నారు. ఇదే 14 తారీఖు రోజు 6 గంటలకు విజయోత్సవ ర్యాలీ కూడా నిర్వహిస్తామని చెప్పేసి మేము మా గ్రామ ప్రజలు ఇచ్చిన ధైర్యంతో మేము ధీమాగా చెప్పడం జరుగుతుంది. నమస్కారము.
ఉంగరం గుర్తుకి ఓటేసి మమ్మల్ని గెలిపియాలని అందరినీ కోరుకుంటున్నాం. ప్రత్యేక కృతజ్ఞతలు. దామోదర్ రాజనరసింహ గారు బలపరిచినటువంటి కాంగ్రెస్ అభ్యర్థిగా శివంపేట గ్రామంలో సంధ్యా మల్లికార్జున గౌడ్ గారు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది, ప్రజల మీద విశ్వాసం మాకుంది. ప్రజలు మేము ప్రచారంకి వెళ్తున్న క్రమంలో వాళ్ళు స్పందించే తీరు చాలా బాగుంది. వాళ్ళందరూ కూడా మాకు పాజిటివ్గా రెస్పాన్స్ అవుతున్నారు. 1వ వార్డు మొదలుకొని 12 వార్డులు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మద్దతుతో మా ప్యానల్ వార్డు మెంబర్లను కూడా మేము గెలిపించుకొని విజయ దుమ్దుబి మోగిస్తామని చెప్పి మీకు ఇలా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ విశ్వాసం ఎక్కడదంటే గ్రామ ప్రజలకు మల్లికార్జున గౌడ్ గారు మరియు నత్తి దశరథన్న గారు అందించినటువంటి సేవలు, దామోదర్ రాజనరసింహ గారు కూడా ప్రత్యేక శ్రద్ధతో మమ్మల్ని మోటివేట్ చేస్తూ మాకు మంచి సలహాలు సూచనలు అందిస్తూ వారి యొక్క విలువైన సమయాన్ని కూడా మాకు కేటాయిస్తూ మమ్మల్ని బలపరుస్తూ ముందుకు తీసుకుపోతున్నటువంటి దామోదర్ రాజనరసింహ గారికి కూడా మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. గ్రామ ప్రజల మీద మాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. 500 నుంచి 1000 మెజారిటీతో మేము శివంపేట గ్రామంలో ఉంగరం గుర్తు సర్పంచ్ అభ్యర్థిగా గెలబోతా ఉన్నాం. ఇందులో ఎటువంటి సందేహం లేదు. మిగతా అభ్యర్థులు 2-3 స్థానాలకే పరిమితం అవుతారు. వాళ్ళు ఆ స్థానాలకు మాత్రమే ఇలా కొట్లాడేటువంటి సమయం ఉంది. కాబట్టి మాకు ప్రజల మీద పూర్తి విశ్వాసం ఉంది. ఉంగరం గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో సంధ్యా మల్లికార్జున గౌడ్ గారిని గెలిపించి మమ్మల్ని ఆదరిస్తారని మేము నమ్ముతా ఉన్నాం. జై కాంగ్రెస్, జై సిడిఆర్.